హాయ్ నమస్తే అండి. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. సో యాక్చువల్‌గా నాకైతే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి, సమ్మర్ హాలిడేస్. బట్ ఈ వీడియోస్ అయితే ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ చేసినవి ఇప్పుడు నేను ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి ఇప్పుడు నేను అప్లోడ్ చేశాను. సో ఇంకా మీకు ఫర్దర్‌గా అయితే చాలా అంటే చాలా డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. ఎలాగ టైం కూడా నాకు దొరికింది. అలాగే మన ఛానల్‌లో మీకు తెలుసు కదండీ, లేడీస్ సంబంధించినవన్నీ కూడా ఈవెన్ ఏంటంటే నెక్ వేరు, బ్యాంగిల్స్ ఇవి అండ్ ఆల్సో స్టిచ్చింగ్‌వి. మ్యాక్సిమం స్టిచ్చింగ్ చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. లట్కన్స్ అండ్ హ్యాండ్ డిజైన్స్, అంటే స్లీవ్స్ డిజైన్స్, అలాగే నెక్ డిజైన్స్, అనార్కలి డిజైన్స్, బ్లౌజ్ పీస్తో చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఎలా చేయొచ్చు అలా. ప్లస్ ఇక నెక్స్ట్ ఇప్పుడు నాకు వచ్చే వీడియోస్ ఏంటంటే సారీస్ని అనార్కలీలో రకరకాల అనార్కలీలు ఎలా చేయొచ్చు అనేది కూడా. సో ఈరోజు మరి ఏం చేద్దాం చూసేద్దాం మరి వచ్చేయండి. సో ఏంటంటే అండి, ఇది నార్మల్ సింపుల్ లటకనే, మీ అందరికీ తెలిసిన లటకనే, నార్మల్గా మనం కుట్టుకునే లటకనే. కానీ దాన్ని కొంచెం జస్ట్ ఇలా కటింగ్లతో ముక్కలతో అయితే ఎలా చేయొచ్చు అనేది మాత్రం ఈరోజు వీడియో. సో చూసారు కదండి, ఒక 4x4 లేదా 5x5, 6x6 అలా ఒక స్క్వేర్ ముక్కను తీసుకొని మొత్తం 4 ముక్కలు చేసేసాను. అంటే ఒక స్క్వేర్ ముక్కను 4 ముక్కల కింద చేసాను. అలాగే సేమ్ అలాగే బ్లూ కూడా 4 ముక్కలు చేసేసి ఇలాగా ఒక రెడ్ అండ్ ఒక బ్లూ, అలాగే ఇంకొక రెడ్ అండ్ ఇంకొక బ్లూ అనమాట. సో స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా 2 ముక్కలు వచ్చాయి కదండి. సో ఇది అంటే 2 లట్కన్స్కి సరిపోతాయి క్లాత్. ఇప్పుడు ఇలా తిప్పేసి మనకి ఇలా రావాలి, ఈ షేప్ ఎలాగ వచ్చేయాలంటే ఈ బ్లూ కింద రెడ్ రావాలి, ఆ రెడ్ కింద బ్లూ రావాలన్నమాట. అలా పెట్టేసి ఎగ్జాక్ట్గా రాకపోయినా ఆ కలర్ కింద ఈ కలర్ కింద ఆ కలర్ రావాలన్నమాట. సో అలా వచ్చేసిన తర్వాత చూసారు కదా మనకి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా ఎటు చూసినా స్క్వేర్ ఉండేలాగే చూసుకోవాలి. సో యాక్చువల్గా మాకు ఇంటికి బ్యాక్ ఫ్రంట్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. అందుకే మీకు కోయిల శబ్దాలు, పక్షులు, రకరకాల శబ్దాలు అయితే మీకు వినిపిస్తూ ఉంటాయి వాయిస్లో. సో చూసారు కదండి, ఇలా 4 ముక్కలు వచ్చిన తర్వాత ఇలాగ మనం మడత పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా ఉంటే మనకు స్క్వేర్ కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఇలా మడత పెట్టేసి ఇలా ఫోల్డ్. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసుకున్న థ్రెడ్ ఉంది కదా, తయారు చేసుకుంటే కొన్నదైతే కొంచెం గుచ్చుకుంటాయండి. తయారు చేసుకుంటే అసలు గొడవ ఉండదు. కొంతమంది ఏంటంటే షైన్ కోసం కొనుక్కుంటారు కానీ అవి గుచ్చుకుంటాయి కొంచెం, కొంతమంది స్కిన్కి పడదు కూడా. సో ఇలా తయారు చేసుకుంటే గొడవ ఉండదు. ఇప్పుడు నేను చూపించినట్టుగా మడత పెట్టేసి జస్ట్ ఒక కుట్టు వేసామనుకోండి, ఒక కుట్టు లేదా 2 కుట్లు వేసుకొని, గట్టి కుట్టు అయితే ఒక కుట్టు సరిపోద్ది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని మనం తీసేసిన తర్వాత దీన్ని తిప్పాడు, అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక్క కటింగ్ ఎక్స్ట్రా చేసాం, నార్మల్గా కుట్టే లట్కన్కి జస్ట్ ఒక కటింగ్ ఇచ్చాం అంతే. ఈ కటింగ్తో మనకి మంచి లట్కన్ అయితే తయారైపోయింది కదండి. సో ఇదే బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్గా చేసింది అది. సో దీనికి ఏంటంటే ఫ్రంట్ నెక్ ఇలా చేసానండి. ఫస్ట్ నార్మల్గా అంతా స్టిచ్ చేశాక నాకు ఐడియా వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా ఏం చేద్దామని. సో చిన్న ముక్కలు అలాగా మిగిలాయి అనమాట, రెడ్ అండ్ బ్లూ. సో దానికోసం నేను ఈ ఫ్రంట్ నెక్ అయితే ఎలా స్టిచ్ చేసినా అప్లోడ్ చేసాను ఎలా చేయాలనేది. సో సూపర్ కదండి అసలు ఇది. ఈ బ్యాక్ నెక్ అనమాట ఇది. సో ఇది కూడా నేను అప్లోడ్ చేశానండి. అంటే సింపుల్గా ఎలా చేసి వచ్చినది ఒక వీడియో చేశాను. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా క్లియర్గా అయితే ఒక వీడియో చేశాను. 2 వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుద్ది. సో నెక్స్ట్ ఇది హ్యాండ్కి కూడా సేమ్ డిజైనే, హ్యాండ్కి కూడా నేనైతే బీడ్స్ ఎలా వేసాను, లేదు కొందన్స్ వేసుకోవచ్చు, ప్యాచ్ వేసుకోవచ్చు, అలా అన్నీ నేనైతే ఆ వీడియోస్ అయితే చాలా క్లియర్గా చూపించాను. ఇంకా హెమ్మింగ్ అయితే చేయాలండి దీనికి. హెమ్మింగ్ నేను చేయట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తాను అనమాట. బ్లౌజెస్ నావే కానీ నేను చేయలేక టైం సరిపోక నేను వేరే వాళ్ళకి ఇస్తాను హెమ్మింగ్ కోసం మాత్రమే. మిగిలిందంతా నేను స్టిచ్ చేసుకుంటాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది కదండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.